వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అయితే ఇప్పటి వరకు మనం సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు చూసాం, చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరుగున పడిన మరొక అద్భుతమైన కల్చర్ మనలో ఉంది. మనం పాత సినిమాలు చూసినప్పుడు కూడా మనం కుస్తీ పోటీలు చాలా చూస్తుంటాం. తెలంగాణ కల్చర్లో కూడా కుస్తీల పోటీలు ఉంది. సో మరి ఆ కుస్తీ పోటీలు ఎందుకు కనిపించడం లేదు అంటే అది అప్పటి కల్చర్. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. బాడీ బిల్డర్స్ తమ బాడీని పెంచుకొని పర్ఫెక్ట్ సిస్టమ్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి బాడీ బిల్డింగ్ అనగానే ఇమీడియట్గా మీకు గుర్తొచ్చేది బౌన్సర్లు. సో ఏముంది సార్, వాళ్ళు ఏదో బాడీ బిల్డింగ్ చేసుకుంటారు, ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు బౌన్సర్లుగా కెరీర్ పెంచుకుంటారు. కాదు, దీంట్లో ఇన్డెప్త్గా చాలా ఉంది. ఈ విషయాలు చెప్పడానికి, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ఈరోజు మన ముందుకు తెలంగాణ బాడీ బిల్డర్స్ ఫిజిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ సంపత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ బాడీ బిల్డింగ్ గురించి, తర్వాత అసలు ఎలా ఈ కెరీర్లోకి ఎంటర్ అవ్వాలి, దీంట్లో ఉన్న మంచి చెడు ఏంటి, బయట కొన్ని అపోహలు కొన్ని ఉన్నాయి, అన్నిటి మీద కూడా మనం పూర్తి స్థాయిలో అడిగి చక్కటి సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంపత్ గారు. నమస్తే సార్. తెలంగాణ బాడీ బిల్డర్స్ ఫిజిక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, దానికి చైర్మన్గా మీరు ఉన్నారు. అసలు ఈ సంస్థ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? తెలంగాణ బాడీ బిల్డింగ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇప్పుడు ఉన్నది కాదు. ఇది చాలా సంవత్సరాల నుండి మన తెలంగాణలో మన ఒక 45-50 సంవత్సరాల నుండి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనేది ఉన్నది. దీన్ని ఈ మధ్యలో కొత్త అసోసియేషన్, దీనికి మళ్ళా కొత్త అధ్యక్షుడిని, కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది. ఇది కొత్త జనరేషన్తో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది అఫిలియేటెడ్ టు ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించి మాకు అఫిలియేషన్ ఉంటుంది. ఇది ఈ బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో మీకు ఫిజిక్స్ స్పోర్ట్స్ అంటే బాడీ బిల్డింగ్తో పాటు మెన్స్ ఫిజిక్, క్లాసిక్ ఫిజిక్, మళ్ళీ తర్వాత ఉమెన్స్ బాడీ బిల్డింగ్, మన దివ్యాంగులది కూడా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, అంటే ఏవో 50 ఏజ్ కేటగిరీస్ వాళ్ళవి కూడా మనం బాడీ బిల్డర్స్ చూడడానికి వీలవుతుంది. అంటే 50-60 ఇయర్స్ ఏజ్ ఉన్న కూడా బాడీ బిల్డర్స్ గా సెట్ అవ్వచ్చు అంటారా? 100%. ఇప్పుడు 50, 60, 70 ఇయర్స్ బాడీ బిల్డర్స్ కూడా వస్తారు అక్కడికి. వాళ్ళు స్టిల్ వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మంచి ఫామ్ లో ఉంటారు వాళ్ళు. సార్, ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం చూసాము ఇంట్రడక్షన్ లో మీకు చెప్పడం జరిగింది, కుస్తీ పోటీలు అంటే తెలంగాణ కల్చర్లోనే ఒకప్పుడు కుస్తీ, కబడ్డీ, ఖోఖో ఈ మూడే ఉండేవి. కుస్తీ పోటీ అనేది ఒక చాలా మంది అట్రాక్ట్, అంటే అప్పట్లో ఒక యువతకు క్రేజ్ ఆ కుస్తీ పోటీలో ఉన్నాడన్నా, బాడీ పెంచుకుంటామన్నా. మరి ఈ కుస్తీ పోటీల్లో ఉన్న వాళ్ళే మనం చూడొచ్చు, ఇప్పుడున్న ఎవరైతే దాదాలు కావచ్చు, అప్పుడున్న రౌడీ షీటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి డెవలప్ అయ్యి వాళ్ళు బాడీని చూసి ఆ బాడీని భయపెట్టి పబ్లిక్ లో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఒక లెవెల్లో ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ కుస్తీ పోటీకి తర్వాత బాడీ బిల్డింగ్ అంటే కుస్తీ పోటీ యొక్క అడ్వాన్స్ సిస్టమే బాడీ బిల్డింగా, లేకపోతే దానికి దీనికి వేరియేషన్ ఏమైనా ఉందా? కుస్తీ అనేది వేరేది, బాడీ బిల్డింగ్ అనేది వేరేది. కాకపోతే రెండింటికి ఒకే ప్లేస్. మనం ఇప్పుడు కోటిలో హనుమాన్ వ్యాయామశాల ఉంది. అక్కడ మనకు అప్పుడు జిమ్ములు ఉండేవి కాదు. జిమ్ అంటే హనుమాన్ వ్యాయామశాల ఒకటి ఉండేది. దాంతోపాటు కుస్తీ అఖాడా అంటారు, అది కూడా ఉండేది. ఈ కుస్తీ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళు బాడీ బిల్డర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది వ్యాయామమే, ఇది వ్యాయామమే. కుస్తీ అనేది మరుగున పడడానికి కారణం అది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. దానికోసం ఇక అట్ ది సేమ్ టైం బాడీ బిల్డింగ్ కూడా చాలా టఫ్. ఇప్పుడు చాలా సమయం కేటాయించాలి, మంచి డైట్, మంచి పోషకాహారం తినాలి. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కొంచెం అవి ఎవరు చేయాలన్నా కొంచెం ఆలోచిస్తారు ఇప్పుడు. సార్, దీంట్లో కుస్తీ పోటీలు అన్న దాని తర్వాత ఈ కుస్తీ పోటీల్లో అంటే ఏదైనా ఒక ప్రొఫెషన్ ఉన్నప్పుడు కుస్తీ పోటీల నుంచి ఎదిగిన వాళ్ళే ఈ పహిల్వాన్లు. ఆ పహిల్వాన్ వ్యవస్థ కూడా మనం చూసాం. అవును. సో
అంటే కుస్తీ పోటీల్లో బాగా బాడీలు పెంచి పహిన్వాళ్ళుగా వచ్చిన వ్యక్తుల యొక్క అంబిషన్ వేరే ఉంటది. కానీ ఇది వచ్చేసి అంటే జనరల్ గా మనం మీకు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే బాడీ బిల్డరా, ఆహా ఓకే వీళ్ళు సినిమా వీళ్ళకి వీళ్ళు సెక్యూరిటీ బాడీ గార్డులుగా వెళ్తుంటారు అన్న ఒక నెగిటివ్ పాయింటే ఉంది. దీన్ని యువత గనక ఒక కెరీర్గా గనక ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు మీరు? ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి జిమ్ అనేది అవసరం, ఎక్సర్సైజ్ అనేది అవసరం. సేమ్ టైం బాడీ బిల్డింగ్ ఎట్లా సహాయపడుతుంది అంటే, బాడీ బిల్డింగ్ అనేది ఒక వ్యక్తిని బాగా కంప్లీట్గా ఫిట్నెస్లో అవగాహన పెంచుకోవడానికి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, కంప్లీట్గా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళకు ఆ ఫిట్నెస్లో ఉన్న టెక్నిక్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు ట్రైనర్గా కూడా ఎదగగలుగుతారు. ఇప్పుడు మంచి సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చాలా లక్షలలో సంపాదించడం జరుగుతుంది. ఇది కెరియర్ వైజ్ కూడా యాజ్ ఎ ట్రైనర్గా కావచ్చు, మూవీస్లో కావచ్చు, ఎక్కడ మోడలింగ్లో కావచ్చు, ఈ బాడీ బిల్డింగ్ అనేది యూజ్ అవుతుంది మీకు. సార్ దీంట్లో కెరీర్ పరంగా అంటే నేను గతంలో విన్నాను, రైల్వే శాఖ లాంటి కొన్ని సంస్థలు కూడా ఇలాంటి బాడీ బిల్డర్స్ తీసుకుంటారు అని చెప్పిన దాని ఎంతవరకు వాస్తవం, అది ఎట్లా? కరెక్ట్. అది వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి చాలా వరకు సర్వీసెస్ లో, ఆర్మీలో, అదే సర్వీసెస్ లో, రైల్వేస్ లో, పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు వస్తుంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. ఇది నేషనల్ లెవెల్లో వీళ్ళు బాగా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సార్ దీంట్లో ఇది ఒక గేమ్ అంటున్నాము కాబట్టి మనం బాడీ బిల్డర్స్ కి సంబంధించి ఇది మిగతా గేమ్స్ ఏమైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ గేమ్స్, దీంట్లో కూడా బాడీ బిల్డింగ్ సంబంధించిన దాంట్లో కాంపిటీషన్ వరల్డ్, ఇది ప్రస్తుతానికి మనం చూస్తున్న వరల్డ్ కాంపిటీషన్ వరల్డ్, డిజిటల్ వరల్డ్. సో ఈ కాంపిటీషన్ వరల్డ్ లో కొట్టుకుని పోవాలంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? నాకు తెలిసి కొంతమంది అంటే ఈ బాడీ బిల్డింగ్ కి ప్రచారం లేదు, సో ప్రచారం కావాలి. సో దీంట్లో ఒక హైట్ స్కిల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో కొంతమంది గురించి చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్ నుండి రాహుల్ అనే అబ్బాయి రైల్వేస్ లో జాబ్ కూడా వచ్చింది అతనికి. అతను మన మిస్ ఇండియా లెవెల్లో ఓవరాల్ ఛాంపియన్. అతను ఓవరాల్ ఛాంపియన్ అంటే మనకు 10 కేటగిరీస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళల్లో ఇతను మళ్ళా వాళ్ళందరికీ కాంపిటీషన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వచ్చిందని టైటిల్ అంటారు దానికి. అది టైటిల్ హోల్డర్ ఆయన. అలాగే ఆయన వరల్డ్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అది మన హైదరాబాద్కి గర్వకారణం. అది ఆయన గురించి నాకు తెలిసి హైదరాబాద్ లో ఎంతమందికి తెలుసు అది నాకు ఐడియా లేదు. కాకపోతే ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్ బాడీ బిల్డింగ్ లో చాలా నెంబర్ 1 గా ఉందని చెప్పడానికి ఆయన్నే సాక్ష్యం. ఇది కాకుండా మన అంటే ఏదన్నా ఒక గేమ్ తీసుకున్నా, స్పోర్ట్స్ తీసుకున్నా, ఇది కూడా బాడీ బిల్డింగ్ అని కూడా ఒక కెరీర్ సంబంధించింది కాబట్టి ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన ఇండియాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారా ఈ కెరీర్లో? అంటే యాక్చువల్గా మన ఇండియాలోనో లేకపోతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో దీని మీద కొంచెం ఇంకా ఫోకస్ లేకపోవచ్చు, కానీ విదేశాల్లో దీని మీద మంచి ఫోకస్ ఉంది. సో అలా మన ఇండియన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఒకటి ప్రేమ్చంద్ డేగరా గారి పేరు చెప్తాను. అతను ముందు కుస్తీ పైల్వాన్ గా ఉండి తర్వాత బాడీ బిల్డింగ్ లో ఉండి మిస్టర్ యూనివర్స్ గెలిచి ఆయన భారతదేశానికి పద్మశ్రీ అవుతారు, భారతదేశానికి కూడా పేరు నిలబెట్టడం జరిగింది. అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్తారు. అది మనం సార్ ఒక మాట, ప్రస్తుతం ప్రతి గేమ్ను గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఒలింపిక్స్ లో విన్నే రాగానే వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకు కాంపన్సేషన్ గా వాళ్ళకి అంటే కాంపిటీషన్ అంటారు దాన్ని, ఒక గిఫ్ట్ గా ₹1,00,00,000 డబ్బులు ఇస్తున్న సందర్భాలు మనం చాలా చూసాం. టెన్నిస్ కావచ్చు, చాలా గేమ్స్ ఉన్నాయి, క్రికెట్ కావచ్చు, ఎన్ని కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఈ బాడీ ఫిట్నెస్ అనేది చాలా అంటే మనిషి లైఫ్ స్పాన్ పెంచడానికి ఉపయోగపడే గేమ్ అనుకోవచ్చు. ఈ గేమ్ లో పెద్ద విన్నింగ్స్ సాధించిన వ్యక్తులకి అటు పక్కన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎందుకు మన గుర్తింపు లేకుండా పోతుందంటారు మనం? అంటే అది వైఫల్యం ఒక అథ్లెట్ అనే అన్నాను నేను. ఆ వైఫల్యం అసోసియేషన్స్ కూడా ఉంటది, అది నేను అంగీకరిస్తున్నాను. అది మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని మనము
ఎంకరేజ్ చేస్తే అది ఇద్దరికి మధ్యలో అసోసియేషన్ వ్యక్తులు యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. సార్, ఒక చైర్మన్ గా మీరు ఎన్నికయ్యారు కాబట్టి బాడీ బిల్డింగ్ ఫిజికల్ ట్రైనింగ్ అసోసియేషన్ చైర్మన్ గా మీరు ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకు, అంటే ఇక్కడ కూడా మనకి గుర్తింపు లేదు కాబట్టి గుర్తింపు రావడానికి, గుర్తింపు ఉండేలా అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అది ఇప్పుడే నేను ఎలక్ట్ అయ్యి ఉంటాము, నేను 2 రోజులు అయింది. దీన్ని నేను ఒక ప్రణాళికబద్ధంగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఉన్న అథ్లెట్లకు ప్రోత్సాహకరంగా ఏదన్నా చేద్దామని ప్రయత్నం చేస్తాం. సార్, ఇంకోటి సార్, జనరల్ గా ఈ బాడీ బిల్డింగ్ అనగానే ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత ఖచ్చితంగా మనం కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు రెగ్యులర్ గా కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒక నెగిటివ్ థాట్, అంటే ఒక కామన్ మ్యాన్ కి వచ్చే ప్రశ్న అడగాలనుకుంటున్నా. జనరల్ గా మనం చూసాం గతంలో కొన్ని, అంటే వైరల్ అయిన వీడియోస్ ఎక్కువ శాతం మీరు మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే కుప్పకూలిపోవడము, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు ఉంటాయా? ఏ సందర్భంలో హార్ట్ అటాక్ వస్తుంది? నేను చైర్మన్ గానే కాదు, నేను ఒక ట్రైనర్ గా కూడా ఒక 27 సంవత్సరాల నుండి నేను ట్రైనర్ గా ఉన్నాను. నేను ఫిట్నెస్ ట్రైనర్ గా నా కెరియర్ మొత్తంలో ఒక్క వ్యక్తి కూడా కుప్పకూలింది లేదు. కుప్పకూలింది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండి, ఎక్కడైనా క్లాట్స్ ఉండి, అప్పుడు ఒకేసారి చాలా అసలు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు సడన్ గా వచ్చి జిమ్కి వచ్చి ఏం అవగాహన లేకుండా ఒకేసారి ఎక్సర్సైజ్ చేయడం వల్ల, విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అట్లాంటి సంఘటనలు ఏమన్నా జరిగి ఉండొచ్చు. కాకపోతే అది దీనికి సంబంధం ఏం లేదు. స్విమ్మింగ్ చేసిన అవుతారు, రన్నింగ్ చేసిన అవుతారు. అది వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉండి ముందు నుంచి. దీంట్లో మనం ఇంకో కారణం కూడా మన దృష్టికి వచ్చింది సార్, జర్నలిస్ట్ గా నాకు అవగాహన మీద. సో ఈ డ్రగ్స్ తీసుకోవడం, అంటే డ్రగ్స్ అని అన్న కానీ రకరకాల యావిగేషన్స్ ఉండి రకరకాల వ్యామోహాలు, తర్వాత ఈ డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉన్న వ్యక్తులు కనుక ఈ జిమ్ చేస్తున్న క్రమంలో కూడా ఈ హార్ట్ అటాక్ సందర్భాలు ఉన్నాయని పనుకోవచ్చా? అది డెఫినెట్ గా ఉంటది. అది చాలా తప్పు. అది డ్రగ్స్ తీసుకొని మీరు జిమ్ చేయడం చాలా తప్పది. సో ప్రధానంగా ఒక స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, నేను ఈ బాడీ బిల్డింగ్ ని కెరీర్ గా ఉపయోగించుకోవాలి, ఒక కెరీర్ గా నేను దీంట్లో డెవలప్ అవ్వాలనుకుంటే వాళ్ళకి మీకు సజెషన్ ఏంటండి? బాడీ బిల్డింగ్ అనేది ఒక అద్భుతమైన గేమ్. దీన్ని మనకు ఆరోగ్యపరంగా కాకుండా మానసికంగా కూడా ఎదగడానికి చాలా దోహదపడుతుంది బాడీ బిల్డింగ్ అనేది. మెంటల్గా అంటే కాన్ఫిడెన్స్, వాళ్ళకు ఏకాగ్రత కూడా మంచిగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, చదువులో కూడా రాణిస్తారు వాళ్ళు. అది ఒక మనిషికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఒక మనిషిని డిసిప్లిన్ గా పెంచాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఒక 10-18 సంవత్సరాలు రాగానే వాళ్ళని జిమ్ పంపిస్తే వాళ్ళు ఎటువంటి అవగేషన్స్ లేకుండా హాయిగా వాళ్ళ ఫ్యూచర్ లో హెల్తీగా ఫిట్ గా ఉండడానికి దోహదపడుతుంది. సార్, ఒక యూత్ కి చాలా క్రేజీ ఆన్సర్, వాళ్ళకి ఎదురు చూసే క్వశ్చన్, మనం ఇంటర్వ్యూ ఎదురు చూసే క్వశ్చన్ ఏంటంటే, నేను 6 ప్యాక్ బాడీ నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ స్టెరాయిడ్స్ లాంటివి జిమ్లలో వాడుతున్నారు, అవి వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఈ 6 ప్యాక్ అనేది రావాలి అంటే ఓన్లీ స్టెరాయిడ్స్ వాడితేనే వస్తాయని చెప్పి నాకు అపోహ ఉంది. దాని మీరే ఉంటారు. అది వాడినంత మాత్రాన అది 6 ప్యాక్ ఏం రాదు. అది దానికి శారీరక శ్రమ వాడాలి, దానికి చెయ్యాలి, దానికి తగ్గట్టు డైట్ కూడా ఉంటుంది. స్టెరాయిడ్స్ అనేది వాడకూడదు. నా సజెషన్ ఏంటంటే యువత స్టెరాయిడ్స్, డ్రగ్స్ ఇవన్నీ వాడకూడదు. వాళ్ళు మంచిగా, ఇప్పుడు స్టెరాయిడ్స్తో వచ్చేది 1 నెలలో వచ్చేది, స్టెరాయిడ్ లేకుండా 6 నెలల్లో వస్తుంది మీకు రిజల్ట్. కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ రిజల్ట్. ఇది 1 మంత్ ఆ మెడిసిన్ ఉన్నంత వరకు ఉంటుంది రిజల్ట్. ఆ తర్వాత ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి లావ్ అయిపోవడం జరుగుతుంది. అందుకని ఎవరు స్టెరాయిడ్స్ వాడకుండా మంచి డైట్ తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసుకొని, మంచి హెల్తీ బాడీ మెయింటైన్ చేసుకోమని నా సజెషన్. సో జనరల్ గా కొన్ని మీమ్స్ వచ్చింది, కొంత కామెడీ కూడా కొన్ని తీసుకుంటున్నారు, కొంత అపోహ డెఫినెట్ గా మీతో డిస్కషన్ అవ్వని చెప్పన్నారు.
సో ఈ ఎలా ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకు లైంగిక పటుత్వం ఉండదు అని చెప్పి ఒక 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 నానుడు ఉంది. అది నిజమా? నిజంగానే కావాలని చెప్పి దాన్ని అట్లా క్రియేట్ చేశారు? అది క్రియేట్ చేసింది, అది అది అంటే అది కామెడీ. అది ఓకే. దాన్ని నేను సమర్థించాను. ఎందుకంటే నేను చాలా ఈ 30 సంవత్సరాల నుండి ఎక్సర్సైజ్ చేస్తాను. నేనే లైవ్ ఎగ్జాంపుల్. నాకు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. అది ఫాల్స్ అది. సార్ దీంట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి సార్. ఎట్లా అంటే, సో నేను ఒక బాడీ బిల్డర్ గా నాకు ఒక కెరీర్ స్థాపించాలంటే మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఎలా అని ఫుడ్ కు సంబంధించిన వ్యవహారంలో, మీరు డైటేషన్ వ్యవహారంలో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కానీ ఇంట్లో. సో అది మినిమం గా ఏ టైంలో ఏం తీసుకుంటే బాగుంటుందో ఫస్ట్ ప్రయత్నం చేయండి సార్. అంటే మనకు బయట జంక్ ఫుడ్ తినకుండా, హెల్తీ ఫుడ్, స్టీమ్ బాయిల్డ్, లేదంటే ఆ ఇంట్లో చేసుకున్న ఎనీ ఫుడ్, ఇంట్లో ఆయిల్ కూడా అంటే విపరీతంగా వాడకుండా, ఉప్పు కూడా సాల్ట్ విపరీతంగా వాడకుండా, షుగర్ వాడకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. టైం టు టైం మీరు డైట్ మెయింటైన్ చేసుకొని కొంచెం అందులో ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్ తగిన మోతాదులలో తీసుకొని కరెక్ట్గా తింటే హెల్దీగా ఉండొచ్చు. హెల్దీ బాడీ కూడా వస్తుంది. సార్ దీంట్లో ఉదయాన్నే అంటే మామూలుగా ఈ మధ్య ఆ సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత యూట్యూబ్ లో రకరకాల వీడియోలు వస్తా ఉన్నాయి. అంటే ఏది నిజం ఏది అబద్ధం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసినా మనకి ఎక్కడ కూడా మనకు ఆన్సర్ దొరకదు. కాబట్టి దీంట్లో కొంతమంది మేధావులు, సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో మీరు ఉదయాన్నే టిఫిన్ బాగా చేయాలి, మధ్యాహ్నం లంచ్ లైట్ గా చేయాలి, సాయంత్రం అసలు తినకుండా చపాలు తిన్నా సరిపోతుంది అని ఒక డైట్ ప్లాన్ అనేది ఒకటి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇది కరెక్ట్ డైట్ ప్లాన్ అంటారా మీరు? అంటే ఆ డైట్ అనేది ఏజ్ గ్రూప్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సేమ్ టైం మనం ఇది ఆహారం అనేది కరెక్ట్గా మనకు ఇది తినాలి ఇది తినొద్దు అని కాకుండా, రోజు మనం తింటున్న ఆహారంలో ఫైబర్ ఎంత ఉంది, కార్బ్స్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, అది మీరు తెలుసుకొని దాని గురించి తెలుసుకొని తీసుకుంటే మంచిది. సేమ్ టైం మీరు ఎక్కువ ఆయిల్లీ ఫుడ్ కాకుండా, షుగర్స్ కాకుండా ఏ ఆహారం అయినా తీసుకోవచ్చు, కానీ అది మోతాదులో తినాలి. అది క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవడం తప్పని నా ఉద్దేశం. సో దీంట్లో ప్రధానంగా అంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కావచ్చు, సాయంత్రం డిన్నర్ కావచ్చు, ఏ టైం లోపల తీసుకుంటే కొంచెం మనం కంట్రోల్లో ఉండే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు? మనం ఉదయం 7 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ చేయడం కరెక్ట్. 12 to 1 వరకు లంచ్ చేయడం కరెక్ట్. డిన్నర్ 7 గంటల వరకు ఫినిష్ చేయడం కరెక్ట్. అది ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోండి. కొంచెం సలాడ్స్ అవి వెజిటేబుల్స్ 4 o'clock అట్లా తీసుకోవడం మంచిది. సో ఈ బాడీ బిల్డింగ్ సంబంధించి ఒక యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కొంతమంది మనం చెప్పుకున్నాం 6 ప్యాక్ అనేది బాగా ట్రెండింగ్ ఉంది. ఒకప్పుడు సినిమా హీరోలు సునీల్ లాంటి వ్యక్తులు కూడా అంత పెద్ద ఫ్యాట్ ఉన్న వ్యక్తి కూడా ఒకసారిగా 6 ప్యాక్ మారిపోవడం, తర్వాత ఈ నేపథ్యంలో 6 ప్యాక్ బాగా ఇది వచ్చింది. సో యూత్ కూడా ఎక్కువగా జిమ్లకు వెళ్ళడం, జిమ్లకు వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేయడం జరిగింది. ఇట్ సేమ్ టైం వాళ్ళకున్న బిజీ షెడ్యూల్, కెరీర్ పరంగా వాళ్ళకున్న అన్కంఫర్టబుల్ టైము, రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళు చేయడం ఆపేశారు. సో ఇలా చేసి అంటే కొన్నాళ్ళ వరకు ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డప్ చేసుకొని కొంచెం మంచిగా డైట్ మెయింటైన్ చేసి ఆల్ ఆఫ్ ది సడన్ మానేసిన తర్వాత వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటాయి? ఆల్ ఆఫ్ ది సడన్ మానేసినప్పుడు కొంచెం మీరు డైట్ కొంచెం జాగ్రత్తగా తగ్గించి తీసుకోవాలి. ఎప్పుడైనా వర్కౌట్ చేసినప్పుడు ఇంటేక్ పెరుగుతుంది, దానికి క్యాలరీ బర్నింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడంతా బాడీ కరెక్ట్గా వ్యాయామం కూడా ఉంటుంది కాబట్టి కొవ్వు అనేది రాదు మా శరీరంలో. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమీడియట్గా మానేస్తారో అప్పుడు ఆహారం ఇంటేక్ అంటే మోతాదు అంతే ఉంటుంది. ఆ ఆహారాన్ని కరిగించడానికి మనం వ్యాయామం చేయం కాబట్టి అది ఫ్యాట్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కొన్ని రోజులు మీరు మానేసిన ఒక 45 రోజులు అట్లా జాగ్రత్తగా 4 రోజులు జాగ్రత్తగా తగ్గించి సగం క్వాంటిటీ చేసుకొని తింటే ఆ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది అది సిస్టమ్. సరే, ఇప్పుడు ప్రస్తుత సినారియోలో చూస్తే కోవిడ్ కి ముందు, కోవిడ్ కి తర్వాత
సో కోవిడ్ కు ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా కోవిడ్ తర్వాత కొంచెం కాన్షియస్ పెరిగింది, తమ హెల్త్ కాన్షియస్ పెరిగింది. సో దాని తర్వాత అప్పుడు వాడిన కోవిడ్ ఇంజెక్షన్ ద్వారా కావచ్చు, తర్వాత వచ్చిన పరిణామాలు తోటి చాలా మంది కూడా హార్ట్ అటాక్ చనిపోయే సందర్భాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో కోవిడ్ తర్వాత హెల్త్ కాన్షియస్ బాగా బాగా పెరిగింది, బాగా డైటింగ్ కానీ లేకపోతే అన్నిటికీ కొంచెం అలవాటు అవుతున్నారు. ఇలాంటి క్రమంలో పెరిగిన కాన్షియస్ తో పాటు మనం ఈ బాడీ బిల్డింగ్ కనుక డెవలప్ చేసుకుంటూ పోతే లైఫ్ స్పాన్ పెరగడమే కాకుండా లైఫ్ మనం 50 సంవత్సరాలు బతికాల్సిన 60-70 సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? డెఫినెట్ గా మీరు వ్యాయామం చేసుకుంటూ సరి అయిన ఆహారం తీసుకుంటే లైఫ్ స్పాన్ పెరగడమే కాక ఈ మధ్యలో రివర్స్ ఏజింగ్ అని కూడా వచ్చింది కొత్తగా. వయసును తగ్గించుకోవడం, మన ఆర్గాన్ ఏజ్, మన ఏజ్ని తగ్గించుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అవి మనం డిసిప్లిన్తో డైట్ తీసుకొని మంచి వ్యాయామం చేస్తే ఎంత ఏజ్ వచ్చినా అదే ఫిట్నెస్ ఉంటుంది మనకు. సో ఇప్పుడున్న యువత అంటే ఏ స్టేజ్ నుంచి ఈ వ్యాయామం మొదలు పెట్టవచ్చు? అంటే మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ ఇలా, లేకపోతే 10th క్లాసా, లేకపోతే అంటే ఎక్కడి నుంచి మొదలు పెడితే ఈ మనకి ఫిట్ పరంగా మనం పర్ఫెక్ట్ గా ఉంటామని దాన్ని మనం మీరే సజెస్ట్ చేస్తారు? అసలు అంటే వ్యాయామం అనేది 18 సంవత్సరాలు అనేది కరెక్ట్ ఏజ్. కరెక్ట్ ఏజ్. అమ్మాయిలు 16 సంవత్సరాల తర్వాత కూడా చేయొచ్చు. ఈ 16 తర్వాతే వ్యాయామం స్టార్ట్ చేయాలి. వాళ్ళు బాడీ వెయిట్ వర్కౌట్స్తో పాటు స్లోగా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. అది 18-20 సంవత్సరాలకు వాళ్ళకు ఒక అలవాటు అనేది అవుతుంది వాళ్ళకు. ఆ ఏజ్లో ఎక్సర్సైజ్ వ్యాయామం అలవాటు చేసుకుంటే లైఫ్ లాంగ్ మనం ఆ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతప్పటికీ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కెరీర్ లో అమ్మాయిలంటే ఇప్పుడు కొంతమంది ఏదో చేస్తున్నట్టుగా జిమ్ కు వాళ్ళు కూడా వస్తున్నారు, అమ్మాయిలు కూడా. అంటే కోవిడ్ కి ముందు, కోవిడ్ తర్వాత, ఈ కోవిడ్ తర్వాత కూడా అమ్మాయిలు కూడా కాన్షియస్ పెరిగింది. ఈ బాడీ బిల్డింగ్స్ దాంట్లో మీ అసోసియేషన్ అమ్మాయిలు ఉన్నారా? అమ్మాయిలు కూడా వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎలా ఉంటుంది కెరీర్? వాళ్ళకు కూడా దీంట్లో రిసోర్సెస్ ఏమున్నాయా లేవా? డెఫినెట్గా మేము ఈ February 6th, 7th, 8th మన కరీంనగర్లో జూనియర్ నేషనల్, మళ్ళీ మెన్స్ ఫిజిక్, దివ్యాంగులది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్, అమ్మాయిలది కూడా ఉమెన్స్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్, ఇవన్నీ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మిస్టర్ ఇండియా కాంపిటీషన్ టైటిల్. భారతదేశంలో ఎంతో మంది అమ్మాయిలు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు బాడీ బిల్డింగ్లో. వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకు బాడీ బిల్డింగ్ ఒకటే, సేమ్ వర్కౌట్స్, సేమ్. అమ్మాయిలు కూడా సేమ్ జిమ్ ఎక్సర్సైజెస్ చేయాలి, అబ్బాయిలు కూడా సేమ్ చేయాలి. మేము ఆ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, అవి చేయకూడదు అనేది అపోహ. అమ్మాయిలు కూడా వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు, బాడీ బిల్డింగ్ చేయొచ్చు. అది ఇద్దరికి ఒకటే అప్లై అవుతుంది బాడీ బిల్డింగ్. సో దీంట్లో మీరు నాకు ఒక పాయింట్ బాగా నచ్చుతుంది, వికలాంగులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో వస్తున్నారు, తర్వాత వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎక్కడ వరకు రీచ్ అయ్యారు హైట్స్? అంటే మనం అన్ని కాళ్ళు చేతులు బాగుండి మనం ఎక్సర్సైజ్ చేస్తుంటేనే వీళ్ళు కెరీర్ బాగుంటుంది లేదనుకున్న నేపథ్యంలో వీళ్ళు కూడా ఫిజికల్ డిసీజ్ ఉన్నదాన్ని పక్కన పెట్టి వీళ్ళు కూడా బాడీ బిల్డింగ్ ఎదిగే సందర్భాలు ఉన్నాయా? వాళ్ళు ఎంతమంది ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు డిజేబిలిటీ ఉన్నా కానీ ఫిజికల్గా వాళ్ళ మిగతా బాడీ పార్ట్స్ అంతా మామూలుగా ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళ ఫోకస్ అట్లా ఉంటుంది, చాలా బాగా చేస్తారు వాళ్ళు కాంపిటీషన్. సో ఓవరాల్ గా బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు? ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్ట్ గా ఉండి సజెషన్స్ కావచ్చు, తర్వాత కెరీర్ పరంగా డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ప్రస్తుతం వాళ్ళు తీసుకున్న ఈ ఎక్సర్సైజ్ విధానాన్ని మార్చుకోవాలనుకున్నా, లేకపోతే సజెషన్ తీసుకోవాలనుకున్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? మా నెంబర్ ఇస్తాం, అసోసియేషన్. ఓకే, మీకు ఆన్ స్క్రీన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. మీరు ఆ నెంబర్ లో కనుక మీరు కాంటాక్ట్ అయితే డెఫినెట్ గా మీకు కొన్ని సజెషన్స్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడున్న మీ బాడీ బిల్డింగ్ ఎంత ఏ స్టేజ్ లో ఉంది, మీరు ఒక మంచి ఫిట్నెస్ గా ఉండాలంటే ఇంకా ఏమేమి చేయాలి, ఎంతవరకు మీరు ఫిట్నెస్ వాటి చేయాల్సిన పద్ధతులు ఏంటనేవి కూడా మీకు కింద స్క్రోల్ కనిపిస్తున్న నెంబర్ లో మీకు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఓవరాల్ గా మనం ఫైనల్ గా చెప్పుకున్నాం, ఇలా బాడీ బిల్డింగ్ అంటేనే వీళ్ళందరూ కూడా ఓన్లీ సినిమా వాళ్ళకో లేకపోతే సెలబ్రిటీలకో వీళ్ళు బౌన్సర్లుగా మాత్రమే పనికొస్తారు అన్నది కాకుండా మీకు
సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మిలిటరీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రతి ప్రొఫెషన్ లో కూడా బాడీ బిల్డర్స్ కూడా కొంత కేటగిరీ కూడా అలాట్ చేస్తున్నారు. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి నాకు తెలుస్తుంది. కానీ దీని పబ్లిసిటీ లేకపోవడం వల్ల చాలా మంది దాన్ని తెలుసుకోలేకపోతారు. దాని మీద మీరేమంటారు? ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ జిమ్ కు రావాల్సిందే, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అట్లాగే ప్రతి ఒక్క పర్సన్ కూడా, స్పోర్ట్స్ పర్సన్ కాదు, కామన్ పర్సన్ కూడా జిమ్ చేయాల్సిందే. వాళ్ళు ఫ్యూచర్ లో హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి. ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా ఏ రోగాలు లేకుండా ఫిట్ గా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా జిమ్ చేయాల్సిందే. ఇంకోటి ప్రొఫెషన్ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా దీంట్లో బాడీ బిల్డింగ్ సైడ్ సర్టిఫికేషన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తే మంచి కెరియర్, మంచి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు. ఒక ప్రైవేట్గా కూడా ఇండివిజువల్గా కూడా ఒక ఫిట్నెస్ ట్రైనర్గా కూడా చాలా ఎర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు సొసైటీకి ట్రైనర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. అది దాంతోపాటు వేరే వేరే ప్రొఫెషన్స్ కూడా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్తో పాటు కెరియర్గా చూస్ చేసుకొని చాలా మంచి ఆప్షన్ ఉంది. సార్, పర్సనల్గా వస్తే జనరల్గా మరి మీ ఏజ్ అయితే మాకు కనిపించట్లేదు. అసలు ఈ ప్రొఫెషన్కి రావాలి, ఎందుకంటే జనరల్గా మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వెళ్తాము, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ ప్రొఫెషన్కి వెళ్తాము. సో మీరు మీకున్న సర్కిల్లో ఈ ప్రొఫెషన్ రావాలి అని చెప్పేసి అన్న దానికి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు దేని చూసి ఈ ప్రొఫెషన్ రావాలనుకున్నారు? చిన్నప్పటి నుండి నేను ఇక్కడ దిల్షునర్లో పిఎన్టీ కాలనీ ప్రాంతంలో పుట్టి పెరిగింది. అక్కడ పోస్టల్ బాడీ బిల్డర్స్ ఒక వ్యాయామశాల ఏర్పాటు చేసుకొని దాన్ని వాళ్ళు చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి అది ఉండేది. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా బాడీ బిల్డర్ కావాలి అని అనుకొని నా కెరియర్ ముందు నేను సన్నగా ఉండేది, లావు వాళ్ళని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను బాడీ బిల్డింగ్ చేయడం. నా చిన్న వయసులో 16 yearsకే నేను జిమ్ స్టార్ట్ చేసి, అప్పుడు జిమ్ లేదు, అప్పుడని వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి తర్వాత ఈ కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్, మిస్టర్ హైదరాబాద్ ఇట్లా కాంపిటీషన్స్లో గెలిచి ఆ తర్వాత నేను నా ఓన్గా జిమ్ స్టార్ట్ చేసుకొని నా కెరియర్ స్టార్ట్ చేసుకొని చాలా జిమ్ములు పెట్టిన. అప్పుడు హైదరాబాద్లో కొత్త జిమ్ములు లేవు. నా ప్రొఫెషన్ అట్లా స్టార్ట్ చేసుకొని నా కెరియర్గా సెట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే సెలబ్రిటీస్కి కూడా నేను ట్రైన్ చేస్తాను. చాలామంది హీరోలకు కూడా నేను ట్రైన్ చేస్తాను, ఇండస్ట్రియలిస్ట్లకు ట్రైన్ చేస్తాను. సో చూసారు కదా, బాడీ బిల్డింగ్ అనేది ఎక్స్పోజింగ్కో, అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికో, లేకపోతే సెలబ్రిటీల కోసం కాకుండా, అంటే బౌన్సర్లు కాకుండా దీంట్లో సబ్జెక్ట్ చాలా ఉంది. కెరీర్ గా కూడా మీరు దాన్ని ఫోకస్ చేసుకోవచ్చు. ప్రధానమైనది మన లైఫ్ స్పాన్. 50 సంవత్సరాలు బతికేస్తుంటే ఖచ్చితంగా 20 సంవత్సరాల స్పాన్ పెంచుకోగలుగుతాం. సో మనకి ఫిట్నెస్ అనేది హాస్పిటల్ పాలవకుండా మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, మన హెల్త్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, మన స్టామినా తోటి మనం బతుకుని, అంటే మన లైఫ్ ని ఈజీగా లీడ్ చేయగలిగిన పరిస్థితులు ఉంటాయి. సో మనం చూస్తా ఉన్న సిచ్యువేషన్ లో అందరూ కూడా హాస్పిటల్ పాలవడం, చిన్న చిన్న విషయాలు జలుబులు దగ్గులు రావడం, హాస్పిటల్ పాలై ఆపరేషన్ దాకా వెళ్ళడం, అవి ఫెయిల్ అవ్వడం, అంటే రకరకాల విషయాలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కొంచెం కనుక హెల్త్ కాన్షియస్ గా ఉంటే బాగుంటుంది. బాడీ బిల్డింగ్ లో కూడా ఇది ఒక ప్రొఫెషన్ అనుకోవచ్చు. మీకు చాలా అవకాశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. యూత్ మీ బాడీని మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ మీ కెరీర్ ని కూడా దీంట్లో డెవలప్ చేసుకుని చాలా అవకాశాలు అని చెప్పి కూడా మన సంపద రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. మరొకసారి సంపద రెడ్డి గారితో ఈ కెరీర్ లో ఎవరైతే మేము విన్నాం, మనం ఎంతవరకు యూత్ అంటే 40, 30, 50 సంవత్సరాల వరకు ఉన్నాం, కానీ 60, 70, 80 సంవత్సరాల వ్యక్తులు కూడా దీంట్లో రాణిస్తున్నారు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారన్న విషయం కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కెరీర్ పట్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు కనుక ఏదైనా క్వశ్చన్స్ అనుకుంటే ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు, అసోసియేషన్ మెంబర్లు కావచ్చు. దీనికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పడమే కాకుండా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మీరు ఫిట్నెస్ గా ఉంటారు కూడా ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.